పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ధరకే ఇంటెన్సివ్ కేర్ వైద్యాన్ని అందించాలనే లక్ష్యంతో మేనేజింగ్ డైరెక్టర్ నరేంద్ర సుభాష్ వర్మలో కలిపి శ్రీమిత్ర క్రిటికల్ కేర్ ప్రారంభించినట్లు తెలిపారు. విశాఖ జగదంబ వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీనియర్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రామ్మూర్తి, దక్షిణ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ నాయకులు సీతంరాజు సుధాకర్, గృహప్రియ ఫుడ్స్ అధినేత సిఎస్ఎన్ రాజు, 29వ వార్డు కార్పొరేటర్ ఉరుకుటి నారాయణరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ఇంటెన్సివ్ కేర్ వైద్యాన్ని అందించేందుకు తామంతా కృషి చేస్తున్నామన్నారు. వాటిని దృష్టిలో ఉంచుకొని ఈ క్రిటికల్ కేర్ను ప్రారంభించడం జరిగిందన్నారు. శ్రీమిత్ర క్రిటికల్ కేర్ అనేది ఒక విధంగా రావడం సుపరిణామం. ఎందువల్లంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో సామాన్య మానవుడు డౌన్ టౌన్ క్రిటికల్ కేర్ ఎక్కే పరిస్థితికి వస్తే వాళ్ళు భరించలేని పరిస్థితి. ప్రభుత్వాలు కొంతమందికి ఆరోగ్యశ్రీ ఉండకపోవచ్చు, వాళ్ళందరికీ కూడా చాలా ప్రాణం మీదకి వచ్చే పరిస్థితి ఆర్థిక పరంగా. అలాంటిది 10,000 దానికన్నా తక్కువ లోపులో ట్రీట్ చేసి, ఇందాక డాక్టర్ గారు రామ్మూర్తి గారు చెప్పినట్టు అత్యంత ప్రమాదకరంగా ఉన్న వాళ్ళే క్రిటికల్ కేర్కి వస్తారు. ఐదర్ ఇంజరీస్తో కానీ, లేకపోతే టెంపరేచర్తో కానీ, రకరకాల ఎమర్జెన్సీస్తో కానీ వచ్చేవాళ్ళు క్రిటికల్ కేర్ అన్నీ మానిటర్ చేయాలి. బీపీ నుంచి ప్రతిదీ మానిటర్ చేయాలి, ఇంక్లూడింగ్ వెంటిలేటర్ ఫెసిలిటీతో సహా. ఇంత తక్కువ స్పేస్లో పెట్టి స్పీడీ డిస్పోజల్ని ధ్యేయంగా పెట్టుకుని తొందరగా తక్కువ ఖర్చుతో డిస్పోజ్ చేయాలనే దృఢ సంకల్పంతో సుభాష్ గారు కానీ, మిగతా టీమ్ ఆఫ్ డాక్టర్స్ కానీ అంత ఆల్మోస్ట్ యంగ్స్టర్స్ కింద కనపడుతున్నారు డాక్టర్లు అందరూ. మేము ఈ శ్రీమిత్ర క్రిటికల్ కేర్ పెట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందంటే, మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక మెరుగైన వైద్యం, క్రిటికల్ కేర్ వైద్యం తక్కువలో అందరికీ ఇవ్వాలన్న ఆలోచన. ఇది అందరూ ఉపయోగించుంటారని అనుకుంటూ, ఆశిస్తూ చేయాలనుకుంటున్నాం. 24 గంటలు విశాఖ ప్రజలందరికీ 24 గంటలు ఎనస్థెటిస్ట్, క్రిటికల్ కేర్ వాళ్ళు 24 గంటలు ఈ హాస్పిటల్లోనే ఉంటారు. ఎప్పుడైనా ఎవరైనా పేషెంట్ రావచ్చు, మేము చూసి క్రిటికల్ కేర్ ఏమైనా చేయొచ్చు. డయాలసిస్ నుంచి వెంటిలేటరు అన్నీ పెడతాం ఇక్కడ. ఈ కోర్ నుంచి అన్నీ అవుతాయి. వైద్యం కార్పొరేట్లో ఎలాగుంటుంది ఇక్కడ అలాగే ఉంటుంది, కానీ ఇక్కడికి తేడా ఏమంటే తక్కువ రేటుతో మేము ఇక్కడ చేయాలనుకుంటున్నాం. బయటికి వెళ్తే వాళ్ళు 15,000 10,000 రూపాయలు ఉద్యోగం చేసుకునే తల్లిదండ్రులు, వాళ్ళ ఆర్థిక స్థోమత కూడా తక్కువగా ఉండడం వల్ల వాళ్ళు ఒక 3 రోజులు 4 రోజులు మించి హాస్పిటల్లో కార్పొరేట్లో ఉంచలేని పరిస్థితి. వాళ్ళ శరణ్యం చావే అయిపోతుంది. అది మేము ఈ 2 కోవిడ్లో కూడా చాలా చూడడం జరిగింది. దాన్ని మనం ఏదైనా చేయాలని ఒక కోరిక, తపన ఈ విధంగా మాకు తీరిందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం.